హాయ్ అండి, ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఎంతైతే పొడుగు ఉందో అంత పొడుగుతోటి అయితే క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ పొడుగు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంత. నేనైతే ఇది 1 మీటర్ క్లాత్ లో పన్నా అనమాట. దీన్ని సగాని కింద ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగా చూడండి, ఈ ఫోల్డింగ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత స్ట్రైట్ ఒక లైన్ అయితే వేసేసేయండి. ఇలాగా మనకి పైపింగ్ వేయాలి, లేదంటే పట్టి అతుకోవాలనుకుంటే ఇంకొక పావించి అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. చేసిన తర్వాత హ్యాండ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ అనేది ఎంత హైట్ వచ్చింది ఏంటనేది. మనకు వచ్చేసి 9.8 వచ్చిందండి. సో మనకి 9.8 అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట. 9 కొంచెం తక్కువ వచ్చింది, పర్లేదు, చెప్తాను కస్టమర్లకి తక్కువ వస్తుందని. ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి హ్యాండ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చిందనమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 మీద 3 గీతలు. ఓకేనా? 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 పెట్టుకోవాలి. అది ఎవరికైనా అంతే, 3.5. దీన్ని స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత మనకి 8.3కి ఇక్కడ మార్కింగ్ వేయండి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఎంత వచ్చినట్టు మనకి 5.7 వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మనకు అతుకులు పడతాయి ఇక్కడ. ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్ట్రైట్ గా ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా స్ట్రైట్ గా ఎంత వచ్చిందో చెక్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. వేసుకుని ఇలా స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి. 8 నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇక్కడ క్రాస్ గా పావు తక్కువ 2 ఇంచులు, అంటే 1.35 అనమాట. 9వ నెంబర్తో వస్తే 2 ఇంచులు, 7వ నెంబర్తో వస్తే 1.5 అలా ఉంటుంది. చంక డౌన్ కూడా అంతే. 8వ నెంబర్ వస్తే 3.5, 9వ నెంబర్తో వస్తే 3.5, అదేవిధంగా 7వ నెంబర్తో వస్తే 3 ఇంచులు. ఎందుకంటే హ్యాండ్ కర్వ్ అనేది ఆ సైజు వాళ్ళకి అలా అయితేనే బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచు బ్యాక్ పార్ట్ కోసం, ఏ సైజు వాళ్ళకైనా అంతే, షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని ఈ 1 ఇంచుని అదే విధంగా ఇక్కడ పాతకు 2 ఇంచుల్ని కలుపుకుంటూ ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇలాగ ఉండాలి మార్కింగ్. ఓకేనా? ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వెళ్ళాలి. మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఆర్మ్ లూజ్కి టచ్ అయ్యేటట్టు ఇంకొక మార్కింగ్ అయితే వేయండి. బ్యాక్ పార్ట్లో ఒక ముడత కూడా రాదు ఇలా చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్లస్ పాయింట్ వచ్చింది కదా, స్ట్రైట్గా కర్వ్ తిరిగిన చోట ఒక ప్లస్ పాయింట్. ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచు. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. మనకి ముడత అనేది రాదనమాట. మళ్ళీ ఇలా కరువు స్కేల్ పెట్టేసుకుని మళ్ళీ నీట్గా ఇలా కరువు తిప్పేసి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ ఇలాగా అంతే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ జాయింట్ అనేది ఇక్కడ వేద్దాం. మనకి ఇక్కడ క్లాత్లు వచ్చినాయి కదా, ఈ క్లాత్లు ఇక్కడ జాయింట్లు వేసుకుంటే మనకి జాయింట్లు కూడా వచ్చేసినట్టే. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ 2 లేయర్స్ని తీసేసుకుని, ఎందుకంటే మనకి రైట్ లెఫ్టే ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ లోతు, 4 వైపులా కట్ చేసుకుంటే ఇబ్బంది. ఈ లోతు కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇంకో చూసారా ఐబ్రో షేప్ వచ్చిందో అలా రావాలన్నమాట. ఐబ్రో షేప్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారంటే ఒక ముడత కూడా రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.